వైసీపీ హయాంలో మద్యంపై ఆరోపణలు చేసిన కూటమి నేతలు ఇప్పటి వరకు ఒక్క డిజిటల్నైనా రద్దు చేశారని పేర్ని నాని ప్రశ్నించారు. సూపర్ 6 హామీల అమలుకు దిక్కులేకపోయినా మద్యం ఏరులే పారుతుందన్నారు. రాష్ట్రంలో కేరళ, బెంగళూరు లిక్కర్ ఎక్కువగా కనిపిస్తుందని ఆరోపించారు. మద్యం పాలసీ రెడ్ బుక్ రూల్ ప్రకారమే నడుస్తుందా అని నిలదీశారు. మంచినీళ్లు లేకపోయినా ఫోన్ చేస్తే లిక్కర్ ఇంటికే వస్తుందని మండిపడ్డారు. 2015-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు మీరు మంజూరు చేసినటువంటి దగ్గర 16 డిస్టిలరీలు కొత్తవి మీరు మంజూరు చేసినట్టున్నారు. అంతకుముందు రాష్ట్రం విడేపటికి ఒక 3-4 డిస్టిలరీలు ఉన్నట్టున్నాయి. ఈ డిస్టిలరీలో ఎక్కడన్నా ఒక్కటైనా మీరు చేసినటువంటి విషపు ప్రచారమే నిజమైతే ఒక్క డిస్టిలరీనన్నా మీరు బ్యాన్ చేశారా? ఏ ఒక్క మందు కంపెనీనైనా, బ్రాందీ కంపెనీనైనా, విస్కీ కంపెనీనైనా, ఒక్క సప్లైర్నైనా మీరు బ్యాన్ చేశారా? మరి ఎందుకు బ్యాన్ చేయలేదు? అదే డిస్టిలరీలు, అదే మద్యం సప్లయర్లు ఎందుకు కొనసాగుతున్నారు అంటే అందులో తప్పు లేదనేది కదా దాని అర్థం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మద్యం అమ్మకాల్లో తప్పులు చేయలేదనే కదా. బిందెడు తాగునీటికి అల్లాడుతున్నటువంటి వేలాది గ్రామాలు ఉన్నాయి. కానీ ప్రతి ఊరిలో, ప్రతి పేటలో, ప్రతి సందులో, గొంతులో మద్యానికి మాత్రం కొదవలేని పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మంచినీళ్ళకి దిక్కులేదేమో కానీ ఫోను చేస్తే చాలు మద్యం ఇంట్లో రెక్కలు కట్టి వాలే పరిస్థితి వాళ్ళ ఆంధ్ర